అంటే చిన్నగా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా అండి? అంటే ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది? అంటే మీరు బ్రాంచెస్ కాకుండా చిన్న చిన్న దుకాణాలని చెప్పారు. అవును. వీళ్ళంతా ఒక్కటేనా? యెస్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ బ్రహ్మకుమార్ అనేది ఓం మండలి పేరుతో సింధ్ హైదరాబాద్‌లో దాదా లేఖరాజ్ అనే అతను స్టార్ట్ చేసాడు. హ్మ్. అతను నిజానికి ముస్లిం అండి. ఓకే. సింధు ప్రాంతంలో ఉన్నాడు. అతను సింధీ అతను అని అంటారు. కానీ అతను ముస్లిము. సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కంప్లీట్‌గా ఏ రకంగా ఖతం చేయాలి. హ్మ్. అంటే వీళ్ళను సంఖ్య ఎట్లా తగ్గించాలి. ఇప్పుడు రకరకాలు ఇప్పుడు ముస్లిం దాంట్లో మీరు కేరళ స్టోరీ చూసుకుంటే లవ్ జిహాద్. అవును. అదొక ప్రాపగండా. అంటే అమ్మాయిల్ని ట్రాప్ చేయడము, లవ్ లోకి దించడము, హ్మ్. మతం మార్చడము, మళ్ళీ పిల్లలు చేసి వదిలేయడం, లేదంటే వేరే ఎక్కడికో తీసుకెళ్ళిపోయి అక్కడ హ్మ్. వాళ్ళకి అక్కడే వదిలేసి చంపేయడమా, లేదా అక్కడే ఒక బానిసలాగా ఉంచేయడము. హ్మ్. ఇలా ఏం జరుగుతుంది మన అమ్మాయిలనేది ఆహ్, ఆహ్, ఇంకొకరి దగ్గర ట్రాప్ అయిపోతున్నారు గదా! హ్మ్. సో హిందూ ధర్మంలో అమ్మాయిలను మనం నష్టపోయినట్లే గదా! అవును. అలాగా అదొక రకమైన నష్టం హ్మ్. మన సనాతన ధర్మానికి. అలాగా వీళ్ళు డైరెక్ట్ అటాక్ గాదు. ఒకప్పుడు మొఘల్సు వేరే వేరే వాళ్ళు డైరెక్ట్ అటాక్ జేశారు. ఔరంగజేబు, హ్మ్. బాబర్ లాంటోళ్ళు సనాతన ధర్మం మీద డైరెక్ట్ అటాక్ జేసేవాళ్ళు. మనకు శత్రువు ఎవరో తెలిసేది. అవును. ఇక్కడ శత్రువు ఎవరో తెలవకుండా సైలెంట్ అటాక్స్ జరుగుతున్నాయి సనాతన ధర్మం మీద. బ్లైండ్ సీక్రెట్స్ లాగా, యెస్. డార్క్ సీక్రెట్స్. అలాగే అంటే చాప కింద నీరులాగా హ్మ్. మన మన దేవుళ్ళ పేర్లు వాడుతూ, మన శాస్త్రాల పేర్లు వాడుతూ, మనకు సంబంధించిన దేవుళ్ళు ఫిలాసఫీ ఏదైతే శాస్త్రాల్లో చెప్పిన శ్లోకాలు, మంత్రాలు చెప్తూనే హ్మ్. వాటి అర్థము అలా కాకుండా అసలు ఇది ఇలా చెప్పబడింది. ఇప్పుడు శివుడు మా దాదా లేఖరాజు బ్రహ్మలో వచ్చి చెప్పాడు. హ్మ్. మా దాదా లేఖరాజు బ్రహ్మనే బ్రహ్మ. అతనే ఈ కృష్ణుడు, అతనే రాముడు, అతనే ఈ సృష్టికి ఆది పురుషుడు అని అంటున్నారు. హ్మ్. అంటే ఇక్కడ మైథిలి గారు ఒక ఇందులో ఇంకో వీరేంద్ర దీక్షిత్ గ్రూప్ అన్నాం గదా! వాళ్ళు గూడా ఇదే జెప్తారు. ఓకే. సో ఇక్కడ మనిషి లోపల శివుడు రావడం ఏంటి? హ్మ్. అంటే ఒకటే మోటివ్ హిందువుల్ని కన్వర్ట్ హిందువుల్ని కన్వర్ట్ చేయడము. ఇప్పుడు మీ చెయ్యితో మీ కంటిని ఎలా పొడుచుకోవాలో 2 కళ్ళను, హ్మ్. అది మనం చెయ్యం గదా! హ్మ్. అది వీళ్ళు చేపిస్తారు మనకి. ఓకే. బ్రహ్మకుమారులకి ఇది వెన్నతో బెట్టిన విద్య. ఓహ్! ముత్యాలమ్మ గుడి టెంపుల్ అండ్ ఇంకా చాలా టెంపుల్స్ దగ్గర అన్య మతస్థులు ముస్లిం వాళ్ళ ఇంకా ఎవరైనా వస్తే దాడి చేస్తే మిగిలిన ముస్లింలో కొందరు హ్మ్. సామరస్యతతో ఉన్నవాళ్ళు, మంచివాళ్ళు, క్రిస్టియన్‌ల నుండి కొందరు గూడా అక్కడికొచ్చి రెస్పాండ్ అయ్యిర్రు, బాధపడ్డారు. అవును. వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు. మనం ఎందుకిట్లా జేయడం? హ్మ్. హిందువులు ఎవరైనా మన మసీదుల మీద, క్రిస్టియన్ చర్చిల మీద ఎక్కడైనా ఏమైనా దాడులు చేస్తున్నారా? లేదు గదా! మన ఈ ముస్లిం ఎవడో ఎక్కడో ఒకడొచ్చి చేయడం వల్ల మిగిలిన మంచి ముస్లింలు గూడా హిందువులతో కలిసి ఉండే వాళ్ళు కూడా చెడ్డ పేరొస్తుంది హ్మ్. అని అట్లా స్పందించిన ముస్లిమ్స్ ఉన్నారు. అవును. స్పందించిన క్రిస్టియన్స్ ఉన్నారు. హ్మ్. నాస్తికులు అటువంటిది స్పందించిర్రు. హ్మ్. అంటే అది ఎవరి భావాలనైనా మనము వాళ్ళ భావాలు దెబ్బతీసేలాగా అలాంటి దురుసు ప్రవర్తన, రాక్షస ప్రవర్తన చెయ్యొద్దు. దాడులు చెయ్యొద్దు. ఇది అమానవత్వం అని చెప్పారు. మరి బ్రహ్మకుమారీలు కనబడరా అండి? మీరు చూసారా సింధు గారు? నేను అంటే ఈ కొంతమందిని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. అవును. అంత హిందువులందరూ ఒకటే చాలా రకమైన నిరసన వ్యక్తం చేశారు గదా! హ్మ్. నిద్రాహారాలు అవును. మానేసి ఒక్క బ్రహ్మ కుమారులు ఎవరైనా కుమారీలొచ్చి వీళ్ళంటున్నారు. వీళ్ళనేమని చెప్పుకుంటారో తెలుసా? బ్రహ్మకుమారి అని మనకు పైకి తెలుసు. హ్మ్. వీళ్ళు ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అంట. యాహ్! నేను కూడా విన్నా. మళ్ళీ దాని పేరు ఇంకేమని చెప్తారు? ఈళ్ళ ధర్మం పేరేంటి? హ్మ్. ఆది సనాతన దేవీ దేవత ధర్మం. ఏ ఓకే. ధర్మం? దేవీ దేవత ధర్మం. హ్మ్. మనం సనాతన ధర్మం అంటాం. అవును. వీళ్ళింకా ఆది సనాతన దేవీ దేవి దేవత దేవతలు. ధర్మం అంట. మరి ముత్యాలమ్మ ఎవరు? దేవత కాదా? దేవతే. మరి ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగి అమ్మవారి విగ్రహం విధ్వంసం జరిగితే వీళ్ళ కళ్ళకెందుకు కనబడలే? హ్మ్. వీళ్ళు సనాతన ధర్మం అయితే, హిందూ ధర్మంకి పాజిటివ్ వాళ్ళైతే, హ్మ్. యాంటీ హిందూ వీళ్ళు కాకపోతే, హ్మ్. వీళ్ళు ఎందుకు మన మందిరాలు, గుళ్ళు దాడులు జరిగిన దగ్గర వీళ్ళొచ్చి ఎందుకు నిరసన వ్యక్తం చేయట్లేదు? హ్మ్. ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి కావాల్సిందే ఇది. ఆ! వాళ్ళకి కావాల్సిందే మన హిందువులందరూ అంతమైపోవడం. హ్మ్.